హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. ఈరోజు అయితే మనం పార్ట్ 2లో అయితే ఉన్నామన్నమాట. పార్ట్ 2 అనేది మహేంద్రగూడ అలానే చంద్రగిరి. ప్రజెంట్ మనం అయితే గండైతే వాటర్ ఫాల్స్ వీడియో కంప్లీట్ చేసుకున్నాం. ఇదే అనమాట రూట్ మ్యాప్. శ్రీకాకుళం నుంచి 149 కిలోమీటర్స్ అనమాట, 150 km. అలానే నర్సంపేట నుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం స్ట్రైట్ రూట్ చల్లపేట అలానే పర్లాకిమిడి రూట్ నుంచి వెళ్ళి పర్లాకిమిడి రూట్ తీసుకోకుండా గండైతే రూట్ తీసుకుంటే సేఫెస్ట్ రూట్ అనమాట. రూట్ కూడా బాగుంటుంది. ఏమాత్రం మనం మహేంద్రగిరి రూట్ తీసుకుంటే కొంచెం క్రిటికల్ రూట్ అనమాట. ఘాట్ ఉంటాయి రూట్లు, అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్స్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలానే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు రూట్ కంటే ఎక్కువ నేను రూట్లో ఉండే లొకేషన్స్ అయితే ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేచర్ని ఫీల్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే ఇది ద బెస్ట్ అని చెప్తాను. శ్రీకాకుళంలో ఉండి అరకు ప్లాన్ వేసే కంట నాకడిగితే ఈ రూట్లో ప్లాన్ వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత నేచర్ ఉంది. ఇటువంటి నేచర్ అనేది ఈస్టర్న్ ఘాట్స్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే రాయగడ అన్నారనమాట. రాయగడ రూట్ కూడా అయితే, కానీ ఇది మెయిన్ రాయగడ కాదు, మన పాతేపురం దగ్గర ఉన్నది అసలైన రాయగడ. ఇది రాయగూడ. ఈ రాయగూడ నుంచి దగ్గర ఒక 70 కిలోమీటర్లు ఉంది. 10 km వచ్చాను నేను గండైతే వాటర్ ఫాల్స్ నుంచి. లొకేషన్స్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎవరూ మిస్ అవ్వకండి, ట్రై చేయండి. ఏదో ఒక్క రోజంటూ మీకు హాలిడే దొరికితే ఇక్కడికి వచ్చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట నేచరు. ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్ అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ రూట్ కూడా బాగుంటుంది. ఘాట్ రోడ్ ఇంకా స్టార్ట్ అయిందనమాట. ముసలి పండుగ సల్ఫర్ వచ్చాక వెయ్య మన బండి మన వాహనం. దెంగి అలా దెంగి అసలు దెంగి ఆటో కావాల్సినంత ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి తెలియదు. ఎక్కడ అక్కడికి వెళ్తాం. మనకు మార్గ మధ్యంలో అయితే చాలా చిన్న చిన్న ఊర్లు కనిపిస్తాయి, అలానే పెద్ద ఊర్లు కూడా కనిపిస్తాయి. బట్ ఇక్కడి నుంచి ఉదయగిరి అనేది 16 కిలోమీటర్లు ఉంది. అదే చంద్రగిరి 43 కిలోమీటర్లు ఉందన్నమాట. చాలా డిస్టెన్స్. ఇంతలో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మనకు ఆటంకం అనుకున్నాం కానీ మనం ఏం ఆగాం. ఎందుకంటే ఈ అడవుల్లో వర్షాలు అనేది నమ్మలేం. ఏ టైంకి ఎక్కడ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో. ఇప్పుడు చూసారా తగ్గిపోయింది, అందుకనే నమ్మనని చెప్పాను అనమాట. ఇక్కడ ఉండే లొకేషన్ ఇలా ఉంటుంది, ఈ వెదర్ ఆల్మోస్ట్ అనేసి నేనైతే చూపిస్తున్నాను మీకు. మీకు ఇబ్బంది ఉంటే అది స్కిప్ చేయండి. టెంపుల్ ఎక్కడి వరకు వస్తుందో అంతవరకు. లేదు అనుకుంటే వాతావరణాన్ని అలానే ప్రకృతిని ఆస్వాదిస్తాను అనుకుంటే ఇంకా స్ట్రైట్గా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే మనం మళ్ళీ వర్షం పట్టేసుకుంది. ఆగట్లేదులేండి వర్షం అనేది. మనమే ఆగాలేమో కానీ అది ఆగదు, పడుతూ ఉంటుంది. ఘాట్ రోడ్లో వర్షం పడుతుందంటే చాలా డేంజర్. చూసుకుని అయితే డ్రైవ్ చేయండి కేర్ఫుల్గా. హెల్మెట్ అనేది మెయిన్ మస్ట్ షుడ్ బి అయితే కేర్ చేయాలి, లేకపోతే ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు కాబట్టి.
చూద్దాం ఎలా చేస్తాడో. తుంబా పాట్ దగ్గర చాలా రెస్టారెంట్ కూడా ఉంది, చేసాం బాగానే ఉంది అని చెప్పాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడైతే మనమైతే మహేంద్రగూడ అయితే వచ్చేసాం. మహేంద్రగూడలో కూడా ఒక బుద్ధిస్ట్ ఆలయాలు అయితే ఉన్నాయి, ఆల్రెడీ చూపిస్తాను. అది కూడా రిటర్న్లో డైరెక్ట్ మనం చంద్రగిరి వెళ్ళి చంద్రగిరి నుంచి రిటర్న్ వద్దాం. రిటర్న్ వచ్చి చాలా పాయింట్లు ఉంటాయి టిబెట్కి సంబంధించి. ఇది మొత్తం టిబెట్ అని చెప్పచ్చు. మననే స్టే వాచ్ లంబసింగి వచ్చేసాం. ఎక్కడెక్కడి నుంచి వెళ్తానో నాకు అర్థం కావట్లేదు. లంబసింగి ఇది కాదు, పూర్తి లంబసింగి ఇది అది కాదు. లంబసింగి అది ఒడిస్సా. లంబసింగి తర్వాత చంద్రగూడ, చంద్రగిరి వచ్చాము. చంద్రగిరినా మహేంద్రగూడలోనే ఇంకా ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం అనమాట. మన ముందే ఉంది బుద్ధిష్టాలయం. వచ్చేసాము. ఇంకొన్ని క్షణాల్లో చూడొచ్చు నేపాల్. ఇప్పుడైతే మనం చంద్రగిరి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదంతా వాళ్ళదే అనమాట, భూటాన్ వాళ్ళే ఉంటారు ఇక్కడ, టిబెట్ వాళ్ళు. ఇది వాళ్ళ పోలీస్ స్టేషన్స్ అన్నీ చాలా ఉంటాయి, అలానే స్కూల్స్. ఆల్మోస్ట్ వాళ్ళకి భూటాన్ భాష టిబెట్ భాషల్లోనే వాళ్ళకి ఉంటుంది అనమాట. భూటాన్ టిబెట్ రెండు ఒక టైప్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కాబట్టి నేను అలా అనేస్తున్నాను. ఇది ఆలయంకి వెళ్ళే రూట్ అనమాట. అలా మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు, అది చూపిస్తాను. ఇదే అది చెప్పాను కదా స్కూల్ అనేసి, వాళ్ళది టిబెట్ స్కూల్ అనమాట. ఇది ఫ్లాగ్స్ టిబెట్ వచ్చాం, ఇండియన్ టిబెట్. అదే మన ఒడిస్సా టిబెట్, మినీ టిబెట్ ఏరియా. వాళ్ళకు ఫ్లాగ్స్ దేవుడివి, గౌతమ్ బుద్ధుని ఫ్లాగ్స్ అనమాట ఇవి. ఇక్కడ జర్మన్ స్టెపాడ్ ఉంది, ఏదో బంగ్లా అంట ఇది, PCS. చాలా పెద్ద, ఎక్కడికి వెళ్ళినా ఇవే కనిపిస్తాయి మనకి. అలానే వీడియో అయితే ఎండింగ్ అయితే వస్తుంది. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఇది ప్రార్థన చేసుకుంటారనమాట. ప్రార్థన చేసి వీలుంది కదా, ఈ రౌండ్ని తిప్పితే మనమైతే ఇండియన్లో ఉన్న టిబెటన్కి వచ్చాం. మన ఆంధ్ర పక్కన ఉన్న ఒడిస్సాలో ఉన్న టిబెటన్కి. ఇంకా చాలా ఉంది, చిన్న ఉంటాయి కదా వీల్స్, ఇలా మూవ్ చేస్తారు. త్రో చేసి దాని దగ్గర ఉన్నాం, ఇంకా తీద్దాం. చాలా ఉంది.